యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. ఇది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది నా పాకిస్తాన్కి, పాకిస్తాన్కి. ఎందుకంటే వాడు ఎవడైతే ఆ దేశ రక్షణ మంత్రి ఉన్నాడో ఆసిఫ్ కవాజా గాడు, అంటే ఈ పేరు మీకు చాలామంది తెలిసి ట్రోల్కి బాగా గురవుతూ ఉంటాడు. అది ఎట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీని గురించి, మనకు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పుడు వాడు చెప్పింది చూడండి, మా పాకిస్తాన్ జట్లు మొత్తం పోయి రఫేల్ మొత్తం ఇండియన్ జట్లు అన్ని ఫైటర్ జట్లు మొత్తం కూర్చున్నాయి, అన్ని కూల్చేసిన మేమే గెలిచినామని చెప్పింది కదా. అప్పుడు అక్కడ ఉన్న బీబీసీ ఛానల్ అనుకుంటా మేబీ, లేకపోతే అమెరికన్ ఛానల్ సంథింగ్, అలా బాగా వీడు విర్రవీగుతుంటే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట, సరే షో మీ ద ప్రూఫ్ అని అడిగితే వాడు ఏమంటాడు, ఎంత దిమాగ్ లేని వీళ్ళందరూ ఎడ దొరుకుతారా బాబు, వీడు రక్షణ మంత్రి అంట ఏదానికి, పాకిస్తాన్కి. సో దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు, అంతకంటే ఎక్కువ తెలియనివాడు ఉండకుండొచ్చు కూడా. సో వాడు ఏం చెప్పినంటే ఇండియన్ సోషల్ మీడియాలో వస్తున్నాయి, సో దానికోసమే నేను అదే ప్రూఫ్ అంటుండు. ఎంత దిమాగ్ లేని వ్యక్తి అంటే వీడు. అప్పుడు అర్థమైంది నాకు, కాకపోతే అప్పుడు సీరియస్గా తీసుకోలేదు దీని గురించి. బట్ ఈరోజు మనకు క్లియర్గా తెలిసింది ఏంటంటే, వాడు అమెరికా గురించి ఒక మాట చెప్తున్నాడు, చెడపకురా చెడేవని మనం ఇంతకుముందు వీడియోలో దాన్ని ఒక వర్డ్ వాడినాము. దానికి ఇది పర్ఫెక్ట్ వీనికి అర్థమవుతుంది. అది ఏదో తమాషాకి అనుకున్నా కానీ వీడు నిజంగానే ఎదుటి చెడిపోవాలని కోరు కూడా ముందు వాడే చెడిపోతాడు కదా. సో వీడు ఏమంటున్నాడు, అమెరికా బూటు నాకే పాకిస్తాన్ అంటే వీళ్ళు ఫీల్ అవుతారు, కానీ వాడే చెప్పిండు, అమెరికా మమ్మల్ని టిష్యూ పేపర్ కంటే దారుణంగా వాడుకుంది, మేము అమెరికా మాట వినాల్సింది కాదు, సో ఇది మాకు చాలా అవమానంగా ఉంది అని చెప్పిండు అనమాట. సో అర్థమైందా, అమెరికా టిష్యూ పేపర్ ఎక్కడ వాడతారండి, అందరికి తెలుసు కదా. సో పాకిస్తాన్ వాల్యూ టిష్యూ పేపర్ అని వాడే చెప్పుకున్నాడు. సో మనం దానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. సో ఇది అర్థమైతే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వాళ్ళకు అర్థమవుతుంది. జై హింద్, జై భారత్.